నా పేరు జరిపెట్టి చంద్రకళ. ముందుగా ఈ వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం. డిసెంబర్ 2022 కన్నా ముందు జరిగిన కథ అందరికీ తెలిసిందే. తెలియని వారు నావి పోస్టులు, పాత వీడియోలు చూస్తే సరిపోతుంది. అయితే డిసెంబర్ 2022 నుంచి ఇప్పటి వరకు కూడా నేను మౌనంగానే ఉన్నాను. కానీ ఇప్పుడు నాకు ఈ వీడియో చేయక తప్పడం లేదు. ఎందుకు అంటే నేను ఈ డిసెంబర్ 2022 నుంచి 2023 వరకు, డిసెంబర్ 2023 వరకు నేను పడిన నరకం, నేను చూసిన దరిద్రం చెప్పడం నాకు ఇష్టం లేదు. నేనే కాదండి, ఏ కూతురైనా సరే తండ్రి ఇలాంటి పనులు చేసినప్పుడు పబ్లిక్గా చెప్పుకోవడం ఏ కూతురు ఇష్టపడదు. అయితే నేను మా నాన్నగారి దగ్గరికి మియాపూర్కి వెళ్ళిన తర్వాత నేను పడిన బాధ, నేను పడిన నరకం, నేను చూసిన దరిద్రం, ఇవన్నీ కూడా నిజాలు దాచిపెట్టి ఇదంతా కూడా ఆస్తికి సంబంధిత ఉదంతంలా ప్రచారాలు చేస్తున్నారు. అందుకే అసలు చెప్పడమే ఇష్టం లేదు నాకు పబ్లిక్గా. అయినా వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి ఈ 1 ఇయర్లో నేను అనుభవించిన బాధలు, నరకం, టార్చరు, దరిద్రం అంతా కూడా పబ్లిక్గా చెప్పాల్సి వస్తుంది. అందుకే ఈ వీడియో చేస్తున్నానండి. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత జరిగిన నిజాలు చెప్పే ముందు నేను ఏ పరిస్థితుల్లో మా నాన్నగారి దగ్గరికి వెళ్ళానో కూడా మీకు చెప్పాలి. నేను తల్లి లేని పిల్లని. చిన్నప్పుడే 3 ఏళ్లకే తల్లిని కోల్పోయాను. చాలా డబ్బున్న కుటుంబంలో పుట్టాను నేను. నా తర్వాత పుట్టిన లక్ష్మికళకి, శశికళకి, శ్రీదేవి, లతకి, వీళ్ళ నలుగురికి పుట్టింట్లో జరిగే గౌరవ మర్యాదలు నాకు కూడా పుట్టింట్లో జరగాలని కోరుకోవడం తప్పు లేదని నేను అనుకుంటున్నాను. ఇదే ప్రశ్న మా నాన్నగారిని, కుటుంబ సభ్యులకి నేను వేశాను. వాళ్ళందరికీ జరుగుతున్నప్పుడు, వాళ్ళందరికీ చూస్తున్నప్పుడు, వాళ్ళందరికీ చేస్తున్నప్పుడు నాకెందుకు జరగదు, నన్నెందుకు చూసుకోరు, నాకెందుకు చెయ్యరు అని నేను అడగడం జరిగింది. అయితే నేను ఈ ప్రశ్న అడిగాను కాబట్టి 2013లో అందరూ ఒక డిస్కషన్ పెట్టుకొని నన్ను ఇంట్లోంచి గెంటేయడం జరిగింది. నన్ను ఇంట్లోంచి గెంటేశాము అన్న నిజాన్ని దాచిపెట్టేసి ఇది ఆస్తి సమస్య అని అవాస్తవాలను ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే నా భర్త, మా అత్తామామలు ఆస్తి సమస్య అనగానే భయభ్రాంతులకు గురయ్యారు. అలా 2022 ఈ సమస్య మ్యూచువల్ డైవర్స్ వరకు వెళ్ళిపోయింది. ఇది ప్రతిదీ కూడా మీకు గతంలో చెప్పిందే. మ్యూచువల్ డైవర్స్ వెళ్ళిన తర్వాత అది కూడా మ్యూచువల్ డైవర్స్ 2 సంవత్సరాలు నడిచింది. హైదరాబాద్లోనే నడిచింది. కోర్టు హైదరాబాద్లోనే ఉంది. మా నాన్నగారు, అన్నతమ్ముళ్ళు, చుట్టాలు అందరూ హైదరాబాద్లోనే ఉన్నారు. ఈ 2 సంవత్సరాలు వాయిదాల ప్రకారంగా నడిచిన ప్రతి డీటెయిల్ కూడా పర్సనల్గా మా నాన్నగారికి, మా బ్రదర్స్కి, మా కుటుంబ సభ్యులతో పాటు అందరికీ సోషల్ మీడియాలో పెడుతూనే ఉన్నాను, ప్రతి వాయిదా డీటెయిల్. కానీ ఈ 2 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మా కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. అలా 2023 డిసెంబర్కి మ్యూచువల్ డైవర్స్ నాకు శాంక్షన్ అయ్యింది. మ్యూచువల్ డైవర్స్ శాంక్షన్ అయిన తర్వాత నా పిల్లలతో నేను డిస్కషన్ చేశాను. చెప్పాను నేను వాళ్ళకి, నాకు మ్యూచువల్ డైవర్స్ అయ్యింది నాన్న, ఇంకా ఏదో ఒకటి, నేను నా జీవితం ఇంతవరకు మా నాన్న వల్లనే కదా నా జీవితం ఇంతవరకు వచ్చింది. ఇప్పటికైనా మా నాన్న మియాపూర్లో ఉంటున్నాడని తెలిసింది. ఇప్పటికైనా మియాపూర్కి వెళ్ళి మా నాన్న దగ్గర కొంతకాలం ఉండి
నాకు న్యాయం జరిగేలాగా చూసి నాకు న్యాయం చేయించుకొని వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని నా పిల్లలకి చెప్పాను నేను. నా పిల్లలు ఒప్పుకోలేదు. ఇప్పటి వరకు ఏ రోజు కూడా నిన్ను పట్టించుకొని మీ నాన్న నమ్మి ఇప్పుడు ఎట్లా వెళ్తావమ్మా మీ నాన్న దగ్గరికి అని నా పిల్లలు అన్నారు. అయినా నేను వినలేదు. నా తండ్రి ఇంకా బతికే ఉన్నాడు కదరా. నాకు మ్యూచువల్ డైవర్స్ అయిన తర్వాత మా నాన్నని వెళ్ళి అడిగే హక్కు నాకు ఉంటుంది. కూతుర్ని కాదనే వద్దనేది మీకు వద్దనే మీరు అనకూడదు అసలు. నేను మా నాన్నతో మాట్లాడతాను అని చెప్పి నా పిల్లలు వద్దంటున్నా సరే కొంతకాలం మా నాన్న దగ్గర ఉండి నాకు న్యాయం చేయించుకోవాలని బ్యాగ్లో బట్టలు సర్దుకొని, అలాగే నా మ్యూచువల్ డైవర్స్ కింద నాకు వచ్చిన 90 లక్షల క్యాష్ కూడా నా బ్యాగ్లో సర్దుకొని మియాపూర్ మిరాజ్ సినిమాస్కి నేను వెళ్ళానండి. డిసెంబర్ 23, 2022న నేను మియాపూర్ మిరాజ్ సినిమాస్కి వెళ్ళాను. అక్కడ సాధ్విక హోటలు, మల్టీప్లెక్స్ థియేటర్స్ అన్నీ ఉంటాయి. అక్కడ ఎగ్జాక్ట్గా మా నాన్నగారు ఎక్కడ ఉంటున్నారో తెలీదు. మా నాన్నగారు మియాపూర్లో ఉంటున్నారని తెలుసు, కానీ ఎక్కడ ఉంటున్నారు అనేటిది నాకు తెలియదు. డైరెక్ట్గా సినిమాస్ ఎంట్రన్స్ దగ్గర వాచ్మెన్ని అడిగాను. అతను చెప్పాడు, ఇక్కడ ఒకప్పుడు పిజ్జా హట్లు లాంటి ఫుడ్ జాయింట్లు ఉండేవమ్మా, అవన్నీ కూడా తీసేసి ఈ పోర్షన్లో 2 రూములు కట్టించుకొని మీ నాన్నగారు ఇక్కడ ఉంటున్నారు అని ఆ వాచ్మెన్ తీసుకెళ్ళి నన్ను ఎంట్రన్స్ దగ్గర దిగబెట్టాడు. అలా నేను లోపలికి వెళ్ళానండి. మా నాన్నగారు ఉండే ఆ 2 రూమ్స్ ఉండే ఆ పోర్షన్కి అలా లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవ్వరూ లేరు. మా నాన్నగారు ఒక్కరే ఉన్నారు. మా నాన్నగారు పడుకొని ఉన్నారు. లేచి బయటకు వచ్చారు. హాల్లో కూర్చొని ఉన్నాను. నేను పలకరించిన తర్వాత మా నాన్నగారు ఇంకా నా కష్టాలు నేను చెప్పడం మొదలు పెట్టేలోపే మా నాన్నగారు ఆయన కష్టాలు చెప్పడం మొదలు పెట్టేశారు. మా నాన్నగారు ఒక్కరే అక్కడ ఉంటున్నారు. అందరు కలిసి మా నాన్నగారు ఆస్తులన్నీ రాయించేసుకొని మా నాన్నగారిని ఇంట్లోంచి తరిమేశారని, వాళ్ళందరూ కలిసి తరిమేశారు కాబట్టి ఇక వేరే దిక్కు లేక ఆయన మియాపూర్లో ఈ 2 రూములు కట్టించుకొని ఒక పోర్షన్ లాగా ఇక్కడికి వచ్చి ఉంటున్నారని చెప్పారు. నాకు చాలా బాధేసింది. ఏ కూతురైనా సరే అండి, ఆ సిచ్యుయేషన్లో కన్న తండ్రి అలా ఒంటరిగా అలా దిక్కు లేకుండా అలా ఉన్నప్పుడు ఏ కూతురు కన్నా బాధేస్తుంది. అలా నాకు చాలా బాధేసింది. ఇలా ఆస్తులు రాయించేసుకొని అందరు కలిసి గెంటేయటం ఏంటి, ఈయన వచ్చి ఇక్కడ ఉండటం ఏంటి, ఈ పోర్షన్ ఏంటి, ఇది అసలు ఇల్లులా లేనే లేదు, టెంపరీ ఏదో ఒక షాప్ టైప్లో ఉంది. ఆ సెటప్ అంతా చూసి నాకు చాలా బాధేసింది. ఇంకా చెప్పుకొచ్చారు మా నాన్నగారు, ఆస్తులన్నీ రాయించేసుకున్నారమ్మా, ఏమీ లేవు నా దగ్గర, సైకిల్ స్టాండ్ డబ్బులు మాత్రం వస్తాయి, నాకు నెలకి 1-2 లక్షలు వస్తాయి సైకిల్ స్టాండ్ డబ్బులు. థియేటర్స్లో పార్కింగ్ డబ్బులు ఉంటాయి కదండి, ఆ పార్కింగ్ డబ్బులు అన్నమాట. నెలకి 1-2 లక్షలు వస్తాయి. ఆ పార్కింగ్ డబ్బులతోనే ఉంటున్నాను. ఇక్కడ ఉంటున్నాను, థియేటర్లో ఉంటున్నాను కాబట్టి నాకు ఈ రూమ్కి రెంట్ కట్టక్కర్లేదు, మెయింటెనెన్స్ కట్టక్కర్లేదు, కరెంటు కట్టక్కర్లేదు. నాకేం ఖర్చులు ఉంటాయి, మందులు, హాస్పిటల్, తినడానికి ఫుడ్, దానికి నెలకు 2 లక్షలు నాకు సరిపోతాయి. కాబట్టి పార్కింగ్ సైకిల్ స్టాండ్ టికెట్లతోనే నేను బతుకుతున్నాను అని చెప్పడం మొదలుపెట్టాడు మా నాన్నగారు. అందరూ మారిపోయారమ్మా, నిన్ను ఇంట్లోంచి తరిమేసినప్పుడు ఉన్నట్టుగా ఎవరు లేరు, అందరూ మారిపోయారు, అందరూ ఆస్తులు తీసేసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, నన్ను గెంటేశారు అని చెప్పడం మొదలుపెట్టారు. అక్కడ ఉండే సిచ్యుయేషన్ చూస్తే నమ్మబుద్ధి అవుతుంది. ఎందుకు అంటే అక్కడ మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది, అదేమి సంసారం ఉండే ఇల్లు కాదది, అదొక షాపు. ఎవరైనా అర్థమవుతుంది అక్కడికి వెళ్తే ఇక్కడ ఎట్లుంటారు అనేటిది. అలా చెప్పడం మొదలుపెట్టాడు. చెప్పిన తర్వాత ఎట్లమ్మా నీకు డైవర్స్ అయ్యిందా అని అడిగారు. అవునా, నాకు డైవర్స్ అయ్యింది అంటే, నీ డైవర్స్ గురించి మాత్రం నేనేమి చేయలేనమ్మా, కానీ నేను ఇంకా బతుకున్నాను కాబట్టి
నీకు ఏదో ఒక న్యాయం నేను చేస్తానులే, నేను బతుకున్నంత కాలం నీకు ఏదో ఒకటి చేస్తూ ఉంటా, ఇప్పటి నుంచైనా నిన్ను నేను చూసుకుంటా, ఇప్పటి నుంచైనా నీకు నేను చేస్తానమ్మా, నేను ఇంకా బతికే ఉన్నాను కదా అని మా నాన్న ఎంకరేజింగ్ మాటలు మాట్లాడడం మొదలుపెట్టారు. దాని తర్వాత అడిగారు, ఇట్లా డైవర్స్ తర్వాత మరి డైవర్స్ అమౌంట్ ఏమన్నా వచ్చిందా అని అడిగారు. అవును నాన్న, కోర్టు నుంచి నాకు 90 లక్షలు శాంక్షన్ అయింది, వచ్చింది, నాకు 90 లక్షలు ఇచ్చాడు ఆయన అని చెప్పడం జరిగింది. ఇది పబ్లిక్ ఏరియా అమ్మా, ఇది రెసిడెన్షియల్ ఏరియా కాదు, థియేటర్లో ఉంటున్నాం కదా, ఇది పబ్లిక్ ప్లేసు, ఇక్కడ డబ్బులు పెట్టుకోవడం కూడా అంత సేఫ్ కాదు, మనుషులు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, అందరి గురించి ఎందుకు, మీ అన్నదమ్ములకి తెలిసిందనుకో ఇట్లా నువ్వు 90 లక్షలు పెట్టుకొని ఉన్నావని ఇప్పుడే పరిగెత్తుకుంటూ వస్తారు, వచ్చి లాక్కొని పోతారు ఆ 90 లక్షలు కూడా, ఈ ఏరియా మంచిది కాదు, నా దగ్గర పెట్టుకుంటానమ్మా అని చెప్పి మా నాన్నగారు నా దగ్గర ఉండే 90 లక్షలు ఆయన దగ్గర సేఫ్గా పెట్టుకోవడానికి తీసుకోవడం జరిగిందండి. దురదృష్టం ఏంటంటే ఆ రోజు ఇంట్లో ఎవ్వరూ లేరు, ప్రూఫ్గా పెట్టుకోవడానికి కూడా అసలు ఒక మనిషి లేడు ఇంట్లో. మా నాన్నగారు చెప్పింది అంతా కూడా నమ్మాను నేను. ఆ రోజు ఆ పరిస్థితి నా ప్లేస్లో ఏ కూతురున్నా నమ్ముతుందండి, నేనే కాదు ఏ కూతురైనా నమ్ముతుంది తండ్రిని. అలా మాట్లాడితే 90 లక్షలు తీసుకున్నారు, చాలా ఎంకరేజింగ్ మాటలు మాట్లాడారు. ఆ రోజు రాత్రి ఉన్నాను నేను అక్కడే. మరుసటి రోజు సీన్ మారిపోయింది. మరుసటి రోజు టార్చర్ స్టార్ట్ అండి. పనోళ్ళు వచ్చారు, పనోళ్ళతో పాటు ఒక లేడీ 30-35 ఇయర్స్ లేడీ మాధురి మేడం వచ్చారు. మా నాన్నగారు పరిచయం చేశారు. నాకు వయసు అయిపోయిందమ్మా, నర్సు సేవలన్నీ ఈమె చేస్తుంది, నాకు నా హెల్త్ అంతా చూసుకుంటుంది అని పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత మరి నర్సు సేవలు చేసినప్పుడు నర్సు లాగానే సేవలు చేయాలి కదండి. అది మధ్యాహ్నం కల్లా చండాలం చూడాల్సి వస్తుంది నాకు. అంటే అది కూడా అబద్ధమే కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నగారు ఒక్కరే ఉంటున్నారు అని చెప్పారు. ఇప్పుడు చూస్తేనేమో మాధురి గారితో సహజీవనం చేస్తున్నారు, నర్స్ అని చెప్పారు పొద్దునకి. మధ్యాహ్నం కల్లా చండాలం స్టార్ట్ చేశారు. నాకు అంటే మిగిలిన వాళ్ళు నాకు తెలియదు కానీ నాకు మాత్రం టార్చరేనండి. ఎందుకంటే పెళ్ళయ్యి పెళ్ళాముండి పిల్లలుండి పెళ్ళాం ఇంకా బతికే ఉన్నప్పుడు పెళ్ళాంతో ఉండకుండా అలా ఒక పబ్లిక్ ప్లేస్లో ఒక 30-35 ఇయర్స్ ఆమె, నాకేమో 50 ఇయర్స్, నాకేమో ఎదిగిన కొడుకులు 2 ఉన్నారు, మా నాన్నగారు 75, ఆమె 30-35, మేము ముగ్గురం ఒక రూఫ్ కింద ఉండాలి అంటే నాకైతే టార్చరు. అలా ముగ్గురం ఒక రూఫ్లో ఉన్నాం. నెక్స్ట్ టార్చర్ ఏంటి? ఫుడ్. 3 పూటలు హోటల్ భోజనమే, పొద్దున టిఫిను, మధ్యాహ్నము, రాత్రి 3 పూటలు హోటల్ భోజనం. నాకు మామూలుగానే హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. చావు బతుకుల్లోకి వెళ్ళి మరీ బయటపడ్డాను నేను మా నాన్నగారు చేసిన పనికి. ఇప్పుడు ఈ హోటల్ ఫుడ్ తిని నా ఆరోగ్యం ఇంకింత 4 నెలలు ఉన్నాను మా నాన్నగారి దగ్గర, మార్చి వరకు. ఆ 4 నెలలు ఆ హోటల్ ఫుడ్ తిని నా ఆరోగ్యం చాలా పాడైపోయింది. అదొక టార్చర్ అయిపోయింది. అందరికీ టార్చర్ కాకపోవచ్చు కానీ నాకైతే టార్చర్. ఫుడ్ కూడా టార్చర్ అయింది. నెక్స్ట్ది చూస్తుంటే ఒకరొకరు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా ఫాదర్తో టచ్లో ఉన్నారు. మా మేనత్తలు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. మాధురి గారు, మా నాన్నగారు, నాకంటే తప్పదు. ఎందుకంటే దిక్కులేని పరిస్థితి నాది, దిక్కులేని దాని, తల్లి లేని దాని, ఎక్కడికి వెళ్ళాలో ఏమి దిక్కులేదు కాబట్టి, తండ్రి బతికే ఉన్నాడు కాబట్టి నాకు తప్పదు, నేను ఉన్నాను అక్కడ. మాధురి, మా నాన్న వాళ్ళతో పాటు భోజనం చేస్తున్నాను. మరి మా మేనత్తలకి ఏం పని అండి? మా అన్నకి ఏం పని? వీళ్ళు కూడా మాధురి గారు, మా నాన్నగారు, మా అన్న, నేను, మాధురి గారు, మా నాన్నగారు, మా మేనత్తలు, నేను అందరం ఒకే రూఫ్ కింద భోజనం చేయడం జరిగిందండి.
అక్కడ చాలా వరకు మా జరిపేట ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది వచ్చారు. గోవర్ధను తర్వాత లలితమ్మ తప్ప చాలామంది వచ్చారు. చాలా వరకు ఫోన్లో మాట్లాడేవాళ్ళు ఫోన్లో కాంటాక్ట్లో ఉన్నారు. వచ్చి పని చేయించుకునే వాళ్ళు వచ్చి పని చేయించుకుంటున్నారు. అందరు మా చుట్టాలు కావచ్చు, మా అమ్మ చుట్టాలు కొల్లూరు తెల్లాపూర్ వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, పోయేవాళ్ళు పోతూనే ఉన్నారు, పనులు చేయించుకునే వాళ్ళు చేయిస్తూనే ఉన్నారు. అంటే ముందు రోజు నన్ను అందరు కలిసి ఇంట్లోంచి తరిమేశారు అని చెప్పిన దానికి అక్కడ ఈ 4 నెలలు అక్కడ జరిగిన దానికి అసలు అతకట్లేదు. అది నాకైతే టార్చరే అది. ఎందుకంటే మోసం 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 మోసం. ఎవరు కాంటాక్ట్లో లేరు, ఎవరు అందరు కలిసి తరిమేశారు. అండ్ అందరు వస్తున్నారు, అందరూ భోంచేస్తున్నారు. ఎవరికి మాధురి మేడం అక్కడ మా నాన్నతో పాటు ఉండడం ఎవరికీ అబ్జెక్షన్ లేదు. అందరూ యాక్సెప్ట్ చేసేసారు. అందరూ ఆ చండాలాన్ని కూడా యాక్సెప్ట్ చేసేసారు అందరూ. ఇంకా మా బ్రదర్ సత్యబాబు గారు అయితే ఒక స్టెప్ అహెడ్. అంటే ఏంటి, మా నాన్నగారు మా రెండో పెళ్లి చేసుకొని రెండో భార్య దగ్గర ఉండకుండా ఈ మియాపూర్లో ఒక 30-35 ఇయర్స్ ఆమెతోటి ఉండడానికి అరేంజ్మెంట్ అంతా చేసిందే మా అన్న. అదంతా నిదానంగా నాకు 4 నెలల్లో నాకు అర్థమైంది. ఎందుకంటే మంచి చెడ్డ ప్రతిదీ ఉండడానికి తిరగడానికి ప్రతిదీ మా అన్నయ్య అరేంజ్ చేస్తున్నాడు అక్కడ. ఎవరైనా మా నాన్నని కాంటాక్ట్ కావాలి అంటే ఫస్ట్ సాధ్విక హోటల్కి వెళ్ళి మా అన్నని కలిసి మా నాన్న కలిసే పరిస్థితుల్లో ఉన్నారా లేరా అనేది ఆయన పర్మిషన్ తీసుకొని మా అన్న ఓకే అంటే అప్పుడు మా నాన్నని కలుస్తారు. అంతా మా అన్న హ్యాండ్ ఓవర్లోనే జరుగుతుంది మొత్తం. ఎవ్వరికీ అబ్జెక్షన్ లేదండి ఇక్కడ. అందరూ యాక్సెప్ట్ చేస్తారు. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం యాక్సెప్ట్ చేస్తారు. నాకే మా నాన్నగారు ఒక 30-35 ఇయర్స్ ఆమెతో సహజీవనం చేస్తున్నాడన్న సంగతి తెలియదు కాబట్టి వెళ్ళాను నేను అక్కడికి. తెలుసుంటే నేను వెళ్ళుండేదాన్ని కాదండి. ఆయన నా నరకం ఏదో, నా బాధ ఏదో, నా జీవితం ఏదో ఇలాగే వెళ్ళగొట్టుకునేదాన్ని. ఒక 30-35 ఇయర్స్ ఆమెతో సహజీవనం చేస్తున్నాడని తెలిస్తే నేను అసలు వెళ్ళేదాన్ని కాదు. నా మైండ్ సెట్ అది కాదు, నా టార్చర్ అది. తెలియక వెళ్ళాను నేను. ఫస్ట్ డే రోజు కూడా ఆమె ఉండింటే నేను వచ్చేసి ఉండేదాన్ని. నేను వెళ్ళిన రోజు కూడా ఆమె లేదు, ఇరుక్కుపోయాను నేను. ఆ మరుసటి రోజు ఆమె వచ్చింది. నేను నా డబ్బులు మా నాన్న దగ్గర ఉండిపోయినాయి, నేను ఇరుక్కుపోయాను. నేను అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇంకా అలా ఉంది అక్కడ నడుస్తుంది. మా అన్ననేమో వస్తున్నాడు, మంచిగా భోంచేస్తున్నాడు మా నాన్నతో పాటు. ఆమె అంత బాగానే నడుస్తుంది, ఎవరికి టార్చర్ లేదు. నాకే టార్చర్ అయిపోయింది విపరీతంగా. అదొక పక్కనైతే దాని తర్వాత ఇంకా వస్తుంటారు కదండి బయట వాళ్ళు కూడా, వాళ్ళు వీళ్ళు ఎవరంటే వాళ్ళు ఎవరో వస్తుంటారు కదా. వచ్చినప్పుడు వాళ్ళందరి ముందు నన్ను నా పెద్ద కూతురు డాక్టరు అని అని అసలు ఏం పొగుడతాడో మా నాన్న. హ్యాపీగా ఉంది ఆమె, చాలా ఆస్తులు ఇచ్చాను, ఇంకా ఆస్తులు ఇస్తున్నాను, ఆమెకు డాక్టరు ప్రాక్టీస్ చేస్తుంది అని అన్ని అబద్ధాలు. అసలు ఆ వచ్చిన వాళ్ళకి ఈ అబద్ధాలన్నీ పక్కన పెట్టి నిజాలు చెప్పొచ్చు. మా నాన్న తల్లి లేని పిల్ల, డాక్టర్ సర్టిఫికెట్ కూడా నేను రాకుండా చేశాను, పెళ్లి చేసి ఆమెను వదిలించుకున్నాను, ఆమె సంసారం నిలబడకుండా డైవర్స్ దాకా నేనే తీసుకొచ్చాను. 2013లో డిస్కషన్ పెట్టి మరీ లక్ష్మీకళ శశికళ అయితే ఉండొచ్చు, పుట్టింటికి రావచ్చు, వాళ్ళకి మర్యాదలు జరుగుతాయి, నువ్వు పుట్టింటికి రావద్దు, నీకు ఏం మర్యాదలు జరగవు అని 2013లో నన్ను ఇంట్లోంచి తరిమేసిన సంగతి చెప్పరు. నాకు డిగ్రీ సర్టిఫికెటే లేదు, నేనేం ప్రాక్టీస్ చేస్తాను, నేను డిగ్రీ సర్టిఫికెట్ లేకుండా చేశానని కూడా చెప్పరు. నేను డైవోర్సీని, నా భర్తతో నాకు డైవోర్స్ అయ్యి మ్యూచువల్ డైవోర్స్ అయ్యి దిక్కులేని పరిస్థితిలో మా నాన్నగారి దగ్గరకు వచ్చానని కూడా చెప్పారు. ఇవి నిజాలు, ఇవన్నీ నిజాలు. ఈ నిజాలన్నీ దాచిపెట్టేసి నేను హ్యాపీగా ఉన్నాను, నేను ఒక డాక్టర్ని, నేను ఒక హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే ఎలా ఉంది అంటే, అక్కడికి ఏదో నేను
మా నాన్న పాపము దిక్కులేని పరిస్థితుల్లో మా నాన్న ఉంటే ఒక విజిటర్గా నేను వచ్చి మా నాన్నని పలకరించి వెళ్ళిపోయేటట్టుగా పరిచయం చేస్తాడనమాట అక్కడ. అంటే ఎంత గొప్ప మనిషి, కూతుర్లని ఎంత బాగా సెటిల్ చేశాడు అని మంచి పేరు అనమాట అక్కడ మా నాన్నకి. అంటే వాస్తవాలన్నీ దాచేసి అవాస్తవాలన్నీ వాళ్ళకి చెప్తుంటే అరిచి చెప్పాలని అనిపించింది, ఏడ్చి చెప్పాలనిపించింది, కానీ చెప్పలేను. ఎందుకంటే దిక్కులేని పరిస్థితుల్లో నేను వచ్చాను. దిక్కు లేదు నాకు, చెప్పుకోవడానికే దిక్కుమొక్కు లేక సోషల్ మీడియాలో చెప్తున్నాను నా బాధలు. దిక్కులేని పరిస్థితుల్లో నేను మా నాన్నగారి దగ్గరికి వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళకి అందరికీ ఏడ్చుకుంటూ అరుచుకుంటూ ఏం చెప్పుకోగలను? ఒక విషయమా? వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా పోనీ చెప్పింది కూడా? లోపల టార్చరు బాధ అనుభవించడం తప్ప నేనేమి చేయలేని పరిస్థితి. అది నాకు టార్చరే. వాళ్ళందరి ముందు, గెస్ట్ల ముందు అలా అలా అంటే అది కూడా ఒక మైండ్ గేమేనండి. అది కూడా ఒక మైండ్ గేమే. నాకు టార్చరే అదొక టార్చర్. అయితే సడన్గా కొన్ని మీటింగ్లు జరుగుతాయి. ఎవరో ఇంపార్టెంట్ పీపుల్, మా నాన్నకి ఇంపార్టెంట్ మనుషులు కలవడానికి వస్తున్నారు. వాళ్ళు ముందే ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ ఇంపార్టెంట్ మనుషులు, ఆ ఇంపార్టెంట్ మీటింగు, ఆ ఏం ఇంపార్టెంట్ పనులు మనకు తెలియదు. కానీ ఆ ఇంపార్టెంట్ విషయం జరిగినప్పుడు నేను అక్కడ ఉండకూడదు అని అనుకుంటే నా కారు డ్రైవర్ని అరేంజ్ చేసి, అమ్మా నువ్వు వెళ్ళి మెట్రోకి వెళ్ళి నీకు కావాల్సిన వస్తువులు తెచ్చుకో అని చెప్పటము వాళ్ళ ముందే, ఆ గెస్ట్ల ముందే. అమ్మ నువ్వు వెళ్ళి అక్కడ ల్యాండ్లు ఉన్నాయి చూసిరా అని చెప్పటము, అమ్మ అక్కడ విల్లాలు ఉన్నాయి వెళ్ళి నీకు కావాల్సిన విల్లా చూసిరా అని చెప్పటము కారు డ్రైవర్ అరేంజ్ చేసి నన్ను పంపించేవాడు. నేను అక్కడుండి వాళ్ళిద్దరి చండాలను చూసేదానికన్నా పోయి ఆ భూములు, ఆ విల్లాలు నాకు ఇయ్యడం నాకు తెలుసు. కనీసం అవి వెళ్ళినప్పుడు ఆ కారులో వెళ్ళి అవి చూసి వచ్చినప్పుడు నాకు కనీసం పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక బ్రేక్ దొరుకుతుంది కదా ఆ టార్చర్ నుంచి. అందుకని నేను వెళ్ళిపోయేదాన్ని. కానీ అక్కడికి వచ్చిన గెస్ట్లకి అందరికీ అబ్బో స్థలాలు చూపిస్తున్నాడు, కూతురికి విల్లాలు చూపిస్తున్నాడు, ఎన్ని ఇస్తున్నాడు అని అనుకుంటారు. ఏ స్థలం ఇచ్చింది లేదు, విల్లా ఇచ్చింది లేదు, ఏమి లేదు. నాకు ఒక బ్రేక్ ఆ టార్చర్ నుంచి వెళ్ళేదాన్ని, మళ్ళీ వచ్చేదాన్ని. అదొక టార్చరు. ఇలా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలు టార్చర్ అండి. ప్రతిదీ టార్చరే. ఈ 4 నెలల టార్చర్లో ఒకే ఒక రిలీఫ్ అండి నాకు. ఏంటంటే ఈ 4 నెలల్లో ప్రతి 10 రోజులకో 20 రోజులకో మా నాన్నగారు, మాధురి మేడం గారు కలిసి ఒక 2-3 రోజులు ప్లెజర్ ట్రిప్కి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు అలా 2-3 రోజులు ప్లెజర్ ట్రిప్కి వెళ్ళినప్పుడంతా కూడా నాకు కారు డ్రైవర్ అరేంజ్ చేసి నా పిల్లల దగ్గరికి వెళ్ళడానికి నాకు టైం దొరికేది. నేను అలా మా నాన్నగారు ప్లెజర్ ట్రిప్కి వెళ్ళినప్పుడంతా కూడా ఆ 2-3 రోజులు నా పిల్లల దగ్గరికి వచ్చి ఆ 2-3 రోజులు నా పిల్లల దగ్గర సంతోషంగా గడిపేదాన్ని. లోపలేంటి నేను వాళ్ళు వద్దంటున్నా సరే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను కదా, కాబట్టి నేను అక్కడ పడుతున్న నరకం నా పిల్లలకి చెప్పలేను. పైగా నాకు 50 సంవత్సరాలు, మా నాన్నగారు 70, ఆమె 30, ఒక రూఫ్ కింద. ఆ టార్చర్ ఎదిగిన పిల్లలకి చెప్పడం చాలా కష్టం. ఇంతవరకు వచ్చింది కాబట్టి వాళ్ళు దీన్ని కూడా ఆస్తి సమస్యగా చేస్తున్నారు కాబట్టి పబ్లిక్గా వీడియో పెడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను తప్పిస్తే నా పిల్లలకి కూడా చెప్పలేదు నేను ఆ 4 నెలలు ఎంత టార్చర్ పడ్డాను అనేటిది. ఆ 4 నెలలు ఆ టార్చర్లో నాకుండే రిలీఫ్ ఏంటంటే ఆ 2-3 రోజులు నా పిల్లల దగ్గర నేను సంతోషంగా ఉండేదాన్ని. లోపల ఎంత బాధ ఉన్నా సరే వాళ్ళకి చెప్పకుండా ఆ 2-3 నెలలు వాళ్ళతో సంతోషంగా ఉండి మళ్ళీ మా నాన్నగారు కార్ పంపించినప్పుడు మళ్ళీ మియాపూర్కి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. అలా ఒక 10 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి అలా జరిగేది ఆ 4 నెలలు. అయితే ఆ 4 నెలలు కూడా నా ముందు చండాలం చేయడానికి మా నాన్నగారు, మాధురి గారు కూడా అంతే ఇబ్బంది పడుతున్నారు. ఆ చండాలను చూడడానికి నేను కూడా అంతే ఇబ్బంది పడుతున్నాను. అయినా సరే మా నాన్నగారు నన్ను కావాలంటే ఒక్క నిమిషం అండి, నిన్ను నేను చూసుకోను, నాకు సంబంధం లేదు, నువ్వు వెళ్ళిపో నా ఇంట్లో నుంచి అని నన్ను బయట గెంటేయచ్చు.
ఒకసారి పెద్ద డిస్కషన్ పెట్టి గెంటేసిన మనిషికి రెండోసారి గెంటేయడం పెద్ద కష్టమైన పని కాదు, గెంటేయచ్చు. కానీ నన్ను గెంటేయట్లేదు మా నాన్నగారు. మా నాన్నగారు కూడా నన్ను భరిస్తున్నారు. మా నాన్నగారికి కూడా నేను అక్కడ ఉండడము, ఆ దరిద్రం చూడటము ఆయనకు కూడా టార్చరే. నాకెంత టార్చరో ఆయనకు కూడా టార్చరే. కానీ నన్ను గెంటేయట్లేదు. ఎందుకు అంటే రెలింక్విష్ ప్రాపర్టీ, రెలింక్విష్ డాక్యుమెంట్ పైన నా సంతకాలు కావాలి. నాకు అర్థమైంది. ఆ 4 నెలలు ప్రతిదీ ఆయన మాట్లాడిన మాట ప్రతిదీ మోసం అని అర్థమవుతుంది. మా ఫస్ట్ డే చెప్పిన దానికి తర్వాత అక్కడ జరిగేదానికి దేనికి కూడా అసలు దేంట్లో కూడా నిజం లేదని తెలిసింది. బాధ కలుగుతుంది నాకు. అంతా మోసమే. అయినా సరే మా నాన్నగారు నన్ను భరిస్తున్నారు, నేను మా నాన్నగారిని భరిస్తున్నాను. ఫైనల్గా ఆయన ఎల్లగొట్టేయచ్చు. ఆయన ఎల్లగొట్టకుండా కూడా ఆయన ఉంటున్నాడంటే రెలింక్విష్ డాక్యుమెంట్ పైన నా సంతకం కావాలి. కాబట్టి నేను కూడా అక్కడి నుంచి నరకంలోంచి వెళ్ళిపోవచ్చు కావాలంటే. కానీ నేను ఆల్రెడీ నా న్యాయం చేయించుకొని మీ దగ్గరకు వస్తానని నా పిల్లలకి చెప్పి మరీ బ్యాగ్లో బట్టలు డబ్బులు సర్దుకొని మరీ వచ్చేసాను కదండి మా నాన్న దగ్గరికి. ఎలా వెళ్తాను? నేను ఇరుక్కుపోయాను నేను ఆ నరకంలో. కాబట్టి నేను అతి కష్టం మీద ఉంటున్నాను, ఎప్పుడెప్పుడు బయటపడదామా అని. ఇలా జరుగుతున్న టైంలో ఎంతకాలం అని మా నాన్న ఓపిక పడతాడు? ఒక కొత్త మైండ్ గేమ్ మొదలుపెట్టారు, ప్లాన్ వేశారు. మా నాన్నగారు మాధురి మేడం గారు కలిసి ఒక ప్లాన్ వేశారు. మార్చిలోనండి మా నాన్నగారు మైండ్ గేమ్. మా నాన్నగారే నా పెద్ద కుమారుడైన కీర్తన్ రాజుకి ఫోన్ చేయడం జరిగింది. మా నాన్నగారు ఫోన్ నుంచే నా కొడుకుకు ఫోన్ చేసి, నా పెద్ద కొడుకు జై కీర్తన్ రాజుకి ఫోన్ చేసి, రా నాన్న నీకు న్యాయం చేయాలి, నీతో మాట్లాడాలి అని పిలిపించుకున్నారు. వాడు కూడా ఇంకా తాత కదా పిలిచినప్పుడు రావాలి అన్నట్టుగా వాడు కూడా వచ్చాడండి. మిరాజ్ సినిమాస్ మియాపూర్లో మా నాన్నగారు ఉండే అక్కడికి నా పెద్ద కుమారుడు జై కీర్తన్ రాజుని మా నాన్నగారు పిలిపిస్తే వచ్చాడు. మార్చిలో జరిగింది ఇది. వాడు రావటం పుట్టడు దుఃఖంతో వచ్చాడు. రాగానే తాతయ్య మా అమ్మ మా నాన్న డైవోర్స్ అయిపోయింది తాతయ్య, వాళ్ళిద్దరు డైవోర్స్ అయిపోతే మా జీవితాలు ఏంటి తాతయ్య, మా అమ్మ మా నాన్నని కలిపి మా జీవితాలు నిలబెట్టు తాతయ్య అని వాడు బాధపడడం మొదలుపెట్టాడు. మరి తాతగా మా నాన్నగారు మంచి మాటలు మాట్లాడాలి కదా, మాట్లాడకుండా నన్ను తిట్టడం మొదలుపెట్టాడు మా నాన్నగారు. ఏమని? మీ అమ్మకు ఒళ్ళు బలిసి ఇంట్లోంచి వెళ్ళిపోయింది, మీ అమ్మకు ఒళ్ళు బలిసింది కాబట్టే పుట్టింటికి రావడం మానేసింది. మీ అమ్మ పుట్టింటికి రావడం మానేసిన తర్వాతనే కదా మీకు ఆస్తులు రాలేదు. నీకు ఈరోజు ఉండడానికి ఇల్లు లేదు, మీరు రోడ్డు మీద పడ్డారు అంటే అది మీ అమ్మ వల్ల. మీ అమ్మ బలిసి ఇదంతా చేసింది అని నన్ను ఇష్టం వచ్చినట్టు మా నాన్న తిట్టడం మొదలుపెట్టారు. మా నాన్నగారు ఆవేశంగా నన్ను తిట్టినంతసేపు మాధురి మేడం గారు అక్కడే కూర్చుని ఉన్నారు. నీకు వయసు అయిపోయింది, నీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, నీకు బీపీ ఎక్కువ అవుతుంది, నువ్వు గట్టిగా అరవద్దు, నువ్వు కంట్రోల్ అవ్వు అని మా నాన్నగారిని ఒక్క మాట అనలేదు. తిట్టినంతసేపు మా నాన్నగారిని ఏమీ అనలేదు. ఆమె అక్కడ కూర్చొని నన్ను మా నాన్నగారు తిడతా ఉంటే ఎంజాయ్ చేస్తూ ఉంది. మా బాబుకి బాధేసింది, చాలా బాధేసింది. బాధేసి నెక్స్ట్ ఇంకా మా బాబు ఎత్తుకున్నాడు. మా పెద్ద బాబు జై కీర్తన్ రాజు వాడెత్తుకున్నాడు. తాతయ్య 2013లో నేను చిన్నపిల్లోని నేను కాదు, నేను 9th స్టాండర్డ్లో ఉన్నాను, నాకు అక్కడ జరిగిన విషయాలన్నీ తెలుసు. ఫ్యామిలీ డిస్కషన్ పెట్టి అందరూ కలిసి మా అమ్మని, అంటే లక్ష్మీకళ పిన్ని శశికళ పిన్ని ఇంట్లో ఉండొచ్చు, మా అమ్మ ఉండకూడదని అందరు కలిసి మా అమ్మ బ్యాగ్ బయట పడేసి మా అమ్మని ఇంట్లోంచి తరిమేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను.
నాకు తెలుసు, నేనేం చిన్నపిల్లోని కాదు నీ అబద్ధాన్ని నేను నమ్మడానికి. ఎందుకు తాతయ్య మా అమ్మనే వెళ్ళిపోయిందని అబద్ధాలు నాకెందుకు చెప్తున్నావు? మీరందరూ కలిసి మా అమ్మని తరిమేశారు. మా అమ్మ వాళ్ళ ఆస్తులు రాలేదని చెప్తున్నావా నాకు? మీరు తరిమేసి మా అమ్మ వల్ల నాకు ఆస్తులు రాలేదు, మా అమ్మ వల్ల నాకు ఈరోజు ఇల్లు ఆకి లేదని చెప్తున్నావా నాకు? అబద్ధాలు చెప్తున్నావా నాకు? ఎందుకు తాతయ్య, ఎందుకు ఇంత అబద్ధాలు చెప్తున్నావు అని మా బాబు అడిగేశాడండి. అడిగేసినప్పుడు ఇంకా మా నాన్న, లేదు నాన్న, నీకు నేను న్యాయం చేయాలనుకొని పిలిచాను, నేను నీకు కారు ఇస్తాను అని మా నాన్నగారు చెప్పడం జరిగింది. ఇంకా వాడు అన్నాడు, న్యాయం ఎవరికి తాతయ్య నువ్వు చేయాలి? నువ్వు కారు ఇచ్చి న్యాయం చేయాల్సింది? ముందు మా అమ్మమ్మకు న్యాయం చేయాలి, తర్వాత మా అమ్మకు న్యాయం చేయాలి. మా అమ్మకి ఎందుకు అన్యాయం చేసావు అనేటిది ముందు ప్రపంచానికి చెప్పి దాని తర్వాత నాకు న్యాయం చేయి. కారిచ్చి న్యాయం చేస్తావా ఏంది అనేది నీ ఇష్టం. అప్పుడు నువ్వు ఈ కారు కావాలంటే తీసుకుంటా, కానీ నాకెట్లా న్యాయం చేస్తావు మా అమ్మకు అన్యాయం చేసి? అసలు మా అమ్మనే ఒళ్ళు బలిసి ఇంట్లోంచి వెళ్ళిపోయింది, నేను తరమలేదని ఇంత పచ్చి అబద్ధం చెప్తున్నావు. మా అమ్మ ఎంత అమాయకురాలంటే నువ్వు ఇంత అబద్ధాలు చెప్తున్నా సరే ఏడుస్తుంది తప్ప నేను ఒక మాట అనట్లేదు. ఆమె దిక్కు లేకుండా నీ దగ్గరికి వచ్చింది, కానీ నువ్వు అది కూడా అడ్వాంటేజ్ తీసుకొని నాకు చెప్తున్నావు తాతయ్య అని మా బాబు గట్టిగానే. ఆ రోజు మాత్రం మార్చిలో మా నాన్నగారికి నా పెద్ద కుమారుడికి మధ్యలో మాటల యుద్ధం జరిగిందండి. శశికళ పిన్నిని, లక్ష్మీకళ పిన్నిని చూసుకున్న దాంట్లో 10% చూసుకున్న మా అమ్మ జీవితం ఇలా అయి ఉండేది కదా తాతయ్య. వాళ్ళతో పాటు ఈమె కూడా నీకే పుట్టింది కదా, మరి ఎందుకు మా అమ్మకు మాత్రమే నువ్వు ఎందుకు చూడట్లేదు, ఎందుకు చేయట్లేదు తాతయ్య? మీరు అందరు కలిసి ఒక తల్లి లేని పిల్లని ఇంట్లోంచి తరిమేస్తే ఆ బాధలో మా అమ్మ హెల్త్ అప్సెట్ అయి ఐసీయూలో చావు బతుకులో మధ్యలో ఉంటే కనీసం ఇట్లా పలకరీయడానికి కూడా మీరు రాలేదు తాతయ్య. ఎందుకు రాలేదు తాతయ్య మీరు? శశికళ పిన్నికి డైవర్స్ కేసు అయితే కుటుంబం ఆమెకు మెంటల్ సపోర్ట్ ఇచ్చి కోట్ల చుట్టూ తిరిగి ఆమెకి అంత బాగా చూసుకుంటున్నారు కదా. 2 సంవత్సరాలు నడిచింది తాతయ్య మా అమ్మది డైవర్స్ కేసు. దిక్కులేందాగా ఒక్కటి కోట్ల చుట్టూ తిరిగింది. ప్రతిదీ మీకు అందరికీ పెడుతుంది. మళ్ళీ హైదరాబాదే, అందరు చుట్టాలు ఉన్నారు, తండ్రి అన్నది అందరు హైదరాబాద్లో ఉన్నారు, ఒక్కరు కూడా స్పందించలేదు ఎందుకు తాతయ్య అని మా వాడు కంటిన్యూస్గా మా నాన్నని నిలదీస్తూ ఉంటే ఒక్కదానికి కూడా మా నాన్నగారి దగ్గర సమాధానం లేదు, ఒక్కదానికి కూడా లేదు. ముఖం ఇలా సీరియస్గా పెట్టుకొని అలా కూర్చొని ఉన్నాడు. మా కొడుకు అడుగుతానే ఉన్నాడు అన్నీ. ఇంకా ఇలా మా కొడుకు అడుగుతూ ఉంటే మధ్యలో మాధురి మేడం గారు ఇంటర్ఫీర్ అయ్యి, బాబు నువ్వు ఇంకా ఎక్కువ అడగొద్దు, ఆయన పెద్ద ఆయనకు హార్ట్ పేషెంట్, ఆయన బీపీ పెరుగుతుంది, ఆయనకు ఆరోగ్యం అప్సెట్ అవుతుంది, నువ్వు ఇంకా ఎక్కువ అడగొద్దు అని ఇంటర్ఫియర్ అయ్యి మా కొడుకుని కంట్రోల్ చేసింది. అంటే మా నాన్నగారు నన్ను తిట్టినంతసేపు కంట్రోల్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళ ప్లాన్ అదే కదా. వాళ్ళ ప్లాన్ ఏంటి? నన్ను తిట్టాలి. నన్ను తిట్టినప్పుడు మా నాన్నగారు నా వల్లనే నా కొడుకు ఆస్తులు రాలేవు అనేటిది నా కొడుకు మైండ్లో రిజిస్టర్ అయ్యిందంటే అయిపోయింది కదా. నేను నా కొడుకు మేమే కొట్టుకుంటూ చస్తాం. ఇంకా మా నాన్నకు కావాల్సిన సంతకాలు మధ్యలో పెట్టేసి వెళ్ళిపోతాము. మైండ్ గేమ్ అదే కదా. ఆ మైండ్ గేమ్లో ఇలా నా కొడుకు రివర్స్ అయ్యి నాకు కారు వద్దు ఏమొద్దు, ముందు మా అమ్మకి న్యాయం చెయ్యని ఇవన్నీ అడుగుతారని వాళ్ళ స్క్రిప్ట్లో లేదు. పాపం సడన్గా షాక్ వచ్చేసింది కాబట్టి మాధురి మేడం గారు ఇంటర్ఫియర్ అయ్యి మా కొడుకుని కంట్రోల్ చేసేసింది ఆడికి. ఇంకా మా కొడుకు కూడా ఎక్కువ మాట్లాడకుండా, ఇంకా ఆమెతో పెట్టుకోవడం మా వాడికి ఇష్టం లేదు కాబట్టి, ఆ గౌరవం ఆమెకి ఇచ్చాడు కాబట్టి సైలెంట్ అయిపోయేసి నాకు అల్టిమేటం ఇచ్చాడు. ఇప్పటి వరకు నిన్నేమి చూసుకొని మనిషి దగ్గరికి నువ్వెట్లా నమ్మి వచ్చావమ్మా అని అంటే కూడా వినకుండా వచ్చావమ్మా నువ్వు ఇక్కడికి మీ నాన్న దగ్గరికి. ఇలాంటి తండ్రి దగ్గర ఉండడానికా నువ్వు వచ్చింది? చూడు నీ గురించి ఎంత చండాలంగా మాట్లాడుతున్నాడో. ఏ తండ్రి కూడా ఒక కూతురు గురించి ఇలా మాట్లాడాడు. ఇంట్లో మాట్లాడుతుంటే నువ్వు ఎట్లుంటున్నావు ఈయన దగ్గర?
రామ్మ, నీకు ఎదిగిన కొడుకు నేనున్నాను. ఇప్పుడంటే నేను చదువుకుంటున్నాను, నా తండ్రి సంరక్షణలో ఉన్నాను. నువ్వు లేనన్ని రోజులు మా అమ్మ నేను మిస్ అవుతున్నాం ఇంట్లో నిన్ను. అయినా సరే మా నాన్న మాకు చదువు చెప్తున్నాడు, వండి పెడుతున్నాడు, మా మంచి చెడ్డలు నువ్వు లేకున్నా సరే అన్ని నాన్న నాకు అన్ని చూస్తున్నాడు, చేస్తున్నాడు. ఇక్కడ నువ్వన్నా కనీసం మీ నాన్న నీకు న్యాయం చేస్తాడేమో అనే కదా మేము భరిస్తూ ఉన్నాం నువ్వు లేకున్నా. కానీ ఇలాంటి మనిషి దగ్గర అమ్మ నువ్వు ఉండేది అని నా బాబు నన్ను బాగానే తిట్టాడండి ఆ రోజు. నువ్వు వస్తే వచ్చేసేయి, లేదంటే లేదు నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్పి నాకు అల్టిమేటం ఇచ్చి మా కొడుకు వెళ్ళిపోయాడండి. ఇక వాడు వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. కన్న తండ్రి తల్లిని లేకుండా చేశాడు, అన్న తమ్ముళ్ళు లేకుండా చేశాడు, తండ్రి చుట్టాలను లేకుండా చేశాడు, తల్లి చుట్టాలను లేకుండా చేశాడు. సమాజంలో ఈమె నా పెద్ద భార్య కూతురు, నా పెద్ద కూతురు అని ఎప్పుడూ నన్ను సమాజానికి పరిచయం చేయలేదు. కన్యాదానం చేసి నాకు పెళ్ళి కూడా కన్యాదానం చెయ్యలేదు. సొసైటీలు చాలామందికి నేను డాక్టర్ని చదివించానని మంచి పేరు మా నాన్నకి, సింపతి మా నాన్నకి, చెడ్డ పేరు నేను ప్రాక్టీస్ చేయలేదని చెడ్డ పేరు నాకు. నా పెళ్ళి తర్వాత నాకు పెట్టిన నరకము, టార్చరు, అందరికీ నాది లవ్ మ్యారేజ్ అని ప్రచారం చేయటము, నన్ను సమానంగా ఎందుకు చూడట్లేదు నాన్న అనేది నా ఆస్తి సమస్యగా ప్రచారం చేయటము. ఆఖరికి ఈరోజు దిక్కులేని పరిస్థితుల్లో మా నాన్న దగ్గరికి వస్తే నాకు న్యాయం చేస్తాడేమో అని మా నాన్న దగ్గరికి వస్తే నాకు కొడుకులు కూడా నాకు కాకుండా చేసే ప్రయత్నం చేశారండి. మైండ్ గేమ్ ఆడి ఎంత పెద్ద మైండ్ గేమ్ వేశారు మా నాన్న మాధురి మేడం కలిసి. లేకపోతే నా కొడుకును పిలిచి నా కొడుకు ముందు నన్ను అంత భయంకరంగా నేను తప్పు చేశానని అంత మా కొడుకుని కన్విన్స్ చేయాలని ఎందుకు ట్రై చేశాడు మా ఫాదరు? మైండ్ గేమే కదా. అంటే నా కొడుకు నన్ను అసహించుకోవాలి కదా. నా వల్లనే వాడికి ఆస్తులు రాలేదని, నా వల్లనే వాడికి ఇల్లు వాకిలు లేదని, నా వల్లనే వాళ్ళ జీవితం రోడ్ మీద పడింది అని వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అయిపోయిందంటే ఇంకా జీవితం అంతా నా కొడుకు నాకు కాకుండా పోయినట్టే కదా. మైండ్ గేమే కదా. ఇంకా నా కొడుకులు కూడా నాకు దూరం అయిపోతున్నారు ఇంకా మా నాన్న వల్ల అని నాకు భయం వేసి, బట్టలు నాకు డబ్బు లేకపోయినా పర్వాలేదు అని బట్టలు సర్దుకొని నేను మొత్తానికే నా కొడుకుల దగ్గరికి వచ్చేసానండి. మార్చిలో జరిగింది, 2023 మార్చిలో జరిగిందండి ఈ ఈవెంట్. మార్చి నుంచి సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఏ కమ్యూనికేషన్ లేదండి. నేను మార్చి నుంచి సెప్టెంబర్ అక్టోబర్ వరకు నేను మా నాన్న దగ్గరికి వెళ్ళింది ఏం లేదు. సెప్టెంబర్ అక్టోబర్ టైంలో ధర్మకరణ్ అంకుల్ నాకు కాల్ చేశాడు. మియాపూర్ థియేటర్స్లో పనిచేస్తాడు. కాల్ చేసి, నాన్నగారికి ఆరోగ్యం బాగలేదమ్మా, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఇప్పుడే రికవర్ అయ్యారు, మియాపూర్కి వచ్చారు, ఒకసారి మిమ్మల్ని వచ్చి చూసి పొమ్మన్నారు, కార్ పంపిస్తున్నారు, మీరు రావాలమ్మా అని ధర్మకరణ్ అంకుల్ నాకు కాల్ చేయడం జరిగింది. కార్ పంపించారు. నేను ఇంకా నాన్నకు బాగలేదు కాబట్టి హ్యుమానిటీ గ్రౌండ్స్ అండి, ఒక ఆడపిల్లని, తండ్రికి ఆరోగ్యం బాగలేదు కాబట్టి చూడాలనుకోవడం తప్పు కాదు అని నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సెప్టెంబర్ అక్టోబర్ టైంలో 2023 వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు మా నాన్నగారు కూర్చొని ఉన్నారు, డల్గానే ఉన్నారు. మొదట్లో ఆరోగ్యం గురించి మాట్లాడారు. సరే, మా నాన్నగారు ఆరోగ్యం బాగలేదని కదా నేను వెళ్ళాను. ఆరోగ్యం గురించి మాట్లాడిన తర్వాత సరే అమ్మా ఇంకా నువ్వు వెళ్ళు అని అంటే అయిపోయి ఉండేది. ఆడికి ఆరోగ్యం చూశాను, అయిపోయింది, అక్కడికి అయిపోయి ఉండేది. కానీ అలా అవ్వలేదండి. ఆరోగ్యం గురించి నాకు ఇలా అయింది, అలా అయింది అన్నీ చెప్పేసిన తర్వాత నెక్స్ట్ డిస్కషన్ అనేటిది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది. అంటే ఏంటి, ఆరోగ్యం దగ్గర ఎండ్ అవ్వలేదు డిస్కషన్ ఇంకా లాంగ్ అయిపోయింది. ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే, నీకు డబ్బులు ఇచ్చేది ఉంది కదమ్మా, నేను మొత్తం డబ్బులు ఒకటేసారి ఇవ్వలేను, ఇన్స్టాల్మెంట్ లాగా అప్పుడింత ఇప్పుడింత ఇస్తాను,
థియేటర్లో నా అకౌంట్లో డైరెక్ట్గా పడతాయి కాబట్టి క్యాష్ ఇవ్వలేను, నేను చెక్ రూపంలో అకౌంట్ ట్రాన్స్ఫర్లో ఇస్తాను అని మా నాన్నగారు నాకు చెప్పడం జరిగింది. ఒక 2-3 చెక్కులు ఇచ్చారు. దాంట్లో మా అన్నగారైన సత్యబాబు గారి చెక్కు కూడా ఒకటి ఉంది. బై మిస్టేక్ వచ్చిందేమో చెక్కు అని మా నాన్నని అడగడం కూడా జరిగింది. ఇది అన్న చెక్కులాగా ఉంది నాన్న, ఇది ఎందుకు ఉంది ఇక్కడ అని అడిగాను నేను. ఎవరి చెక్ అయితే నీకెందుకమ్మా, నా దగ్గర లేదు, నేను అప్పు తీసుకున్నాను, నీ అమౌంట్ నీకు వస్తే చాలు కదా, ఎవరి చెక్ అయితే నీకెందుకు, నీ అమౌంట్ వచ్చేంత వరకు నేనైతే నీకు ఇవ్వాలి కదా, తీసుకో అని ఇవ్వడం జరిగింది. సరే నాకు రావాల్సిన డబ్బులే కదా, తీసుకుంటే తప్పేంటి అని ఆ చెక్కులు నేను తీసుకున్నాను. అలా ఇన్స్టాల్మెంట్ రూపంలో నవంబర్, డిసెంబర్, జనవరి 3 months తీసుకున్నాను నేను. నా డబ్బులే కదా అని ఎంత తీసుకున్నానో కూడా నేను లెక్క పెట్టుకోలేదు. ఎందుకంటే నేను చాలా బాధల్లో ఉన్నాను. ఎందుకంటే నేను ఇచ్చినప్పుడేమో ఎవరు లేరు, చాలా మైండ్ గేమ్ ఆడారు. ఫస్ట్ డే రోజు గోప్యంగా తీసేసుకున్నారు నా డబ్బులు. నాకు ఇచ్చేటప్పుడేమో మైండ్ గేము, అకౌంట్ ట్రాన్స్ఫర్లు, చెక్కులు, మనుషుల ద్వారా ఇప్పించటము, ఇదంతా మైండ్ గేమ్ మళ్ళీ. కానీ ఏం చేస్తాను, నా డబ్బులు నేను తీసుకోవాలి కదా, సరే అని తీసుకున్నాను. ఎంత వచ్చిందో కూడా నాకు ఇంకా తెలియదు, వాళ్ళకే తెలిసి ఎంత ఇచ్చారనేటిది. ఎందుకంటే బాధల్లో ఉన్నాను నేను. మాట్లాడుతూ స్థలాలు చూసిరా అమ్మా, విల్లా చూసిరా అమ్మా, నీకు ఎలాగైనా నేను ఏదో ఒకటి ఇవ్వాలి కదా, నేను పోయేలోపు నీకు నేను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను ఇప్పటికైనా అని మళ్ళీ విల్లాలు, స్థలాలు మొదలుపెట్టారు. కారు ఇచ్చి పంపిస్తాను, వెళ్ళి అక్కడ ల్యాండ్ చూసిరా, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు అలా దారిలో ఆ ల్యాండ్ని చూసుకుంటూ నువ్వు వెళ్ళిపో ఇంటికి అలా. ఎందుకంటే వచ్చింది వాళ్ళ కారులోనే, వెళ్ళాల్సింది కూడా వాళ్ళ కారులోనే, అట్లా దారిలో అలా చూసుకుంటా వెళ్ళు అన్నప్పుడు వెళ్ళాలి, తప్పదు. నేను అలా వెళ్ళి స్థలాలు అది చూడడం జరిగింది. అంటే చూశాను కదా అంటే నాకు ఇచ్చినట్టు కాదు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడడం అంతే, అలా చేయడము. సరే ఆ చెక్కులు ఇవ్వటము అలా జనవరి వరకు జరిగింది. జనవరిలో మా నాన్నగారు ఒక చెక్ ఇచ్చి రెలింక్విష్మెంట్ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ కూడా నాకు చేతిలో పెట్టారు. ఆ రెలింక్విష్ ప్రాపర్టీ ఫైనల్ సెటిల్మెంట్ డాక్యుమెంట్ అది మీకు ప్రూఫ్గా నా దగ్గర ఉంది, నేను పెడతాను మీకు కాపీ. అంటే దాంట్లో ఏముంది అంటే లక్ష్మికళ, శశికళ, చంద్రకళ ముగ్గురు రెలింక్విష్మెంట్ ఫైనల్ సెటిల్మెంట్. అంటే లక్ష్మికళకు ఎకరాలు ల్యాండ్లు ఇచ్చారు, నెలకి లక్షల రెంట్లు వచ్చే కాంప్లెక్స్లు ఇచ్చారు, ఫామ్ హౌస్లు ఇచ్చారు. శశికళకు కూడా నెలకి లక్షలు రెంట్లు, ఫామ్ హౌస్లు, ల్యాండ్ అన్నీ ఇచ్చిందే కాకుండా పుట్టింట్లో వాళ్ళకి గౌరవము, ఆ మర్యాదలు, వాళ్ళని మంచి చెడ్డలు, ఆరోగ్య సమస్యలు అన్నీ చూసి అన్నీ చేసి అన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫైనల్ సెటిల్మెంట్ కింద ఒక 10 crores లక్ష్మికళ, శశికళ, చంద్రకళ అని ముగ్గురు పేరు ఇంక్లూడ్ చేశారండి. అంటే ఏంటిది, వాళ్ళలాగా నాకేం జరగలేదు అది మాట్లాడరంట, వాళ్ళలాగా నన్నేం చూడలేదు అది మాట్లాడరంట, వాళ్ళకి ఎకరాలు ఇచ్చిన భూమి గురించి మాట్లాడరంట, వాళ్ళకి ఇచ్చిన విల్లాలు ఏం ప్రాపర్టీ మాట్లాడరంట. ఫైనల్ సెటిల్మెంట్ మాత్రం లక్ష్మికళ, శశికళ, చంద్రకళ ముగ్గురు ఫైనల్ ప్రాపర్టీ సెటిల్మెంట్ రెలింక్విష్ మీద హ్యాపీగా సంతకాలు పెడుతున్నారు అని డాక్యుమెంట్. నేను ఎట్లా పెడతానండి, వాళ్ళిద్దరంటే హ్యాపీగా పెడతారు, అన్నీ జరిగినాయి కాబట్టి. నాకేం జరిగిందని నేను హ్యాపీ ఉన్నానని సెటిల్మెంట్ మీద సంతకం పెట్టడానికి? అంటే ఫైనల్ సెటిల్మెంట్ కింద వాళ్ళిచ్చే ఆ 1-2 కోట్ల కోసం నేను సంతకాలు పెడితే ఇప్పటికే నా పిల్లల మీదకి నా మీద చాలా నూరిపోసి మా పిల్లలు నాకు చాలా బాధల్లో ఉన్నాను. నా కొడుకు మీద మా నాన్న ఇలా మైండ్ గేమ్ ఆడాడే అని చాలా బాధల్లో ఉన్నాను నేను. అలాంటిది ఈ రెలింక్విష్ దాని మీద సంతకం పెట్టాను అంటే ఇంకా నా కొడుకులు నాతో ఉంటారా అండి?
ఆ రెలింక్విష్ ఆ డాక్యుమెంట్ చూసిన తర్వాత ఇంకా నాకు భయం వేసి నేను ఇంకా సంతకం పెట్టను అని ఖచ్చితంగా చెప్పేశానండి. ఆడికి ఇంకా మా నాన్నతోటి స్టాప్. చాలా బాధపడ్డాను నేను. ఎందుకురా బాబు మా నాన్న దగ్గరికి వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత ఇన్ని బాధలు వచ్చి పడ్డాయి నాకు, ఉన్న బాధలు చాలా అన్నట్టు అని చాలా బాధపడ్డాను నేను. అది ఒక పక్కన ఉంటే ఈ నాగరాజు మెసేజ్లు పెట్టడం మొదలుపెట్టాడు కుల గ్రూపుల్లో. ఏమని? నాకంట 3 కోట్లు ఇచ్చారంట. 3 కోట్లు ఇచ్చాము, నువ్వు డబ్బులు తీసుకున్నావా లేదా, ఎస్సా నోవా? ఎస్ నో చెప్తే చాలంట. డబ్బులు తీసుకున్నావా, ఎస్సా నోవా? ఒరే నాగరాజు, నేను ఫస్ట్ డే ఉన్నప్పుడు నువ్వు రావాల్సింది, నువ్వు ఎక్కడున్నావు? నేను అన్ని గ్రూపుల్లో, సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో అన్నిట్లో స్పెషల్గా మా బ్రదర్స్కి, మా ఫాదర్కి అందరికీ పెట్టే కదా వెళ్ళాను నేను. మియాపూర్కి వెళ్తున్నానని నువ్వు ఎక్కడున్నావురా నాగరాజు? ఆ రోజు నువ్వు రావాల్సింది అక్కడ. మా నాన్న ఒక్కడే ఉన్నాడు అక్కడ. ఆ రోజు మా నాన్న మాటలు అన్నీ కూడా నేను నమ్మినాను. నేను సింపతి కొట్టేశాడు మా ఫాదర్ నా దగ్గర. కన్న తండ్రి నమ్మాను నేను. తీసేసుకున్నాడు. ఏడున్నావు నువ్వు? 90 లక్షలు తీసుకున్నప్పుడు నువ్వెక్కడున్నావు? రావాల్సింది ఆ రోజు. ప్రూఫ్ లేదు నా దగ్గర. మీరు తెలివిగా మైండ్ గేమ్స్ ఆడి మీరు ప్రూఫ్లు పెట్టుకుంటారు. నేను ఆడపిల్లని, చితికిపోయిన జీవితం బాధల్లో వచ్చాను నేను. ఆనందంగా ఎగురుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా రాలేదు నేను మా నాన్న దగ్గరికి. మిగిలిన లక్ష్మీకళ శశికళ వాళ్ళు వచ్చినట్టు, శ్రీదేవి లత పుట్టింటికి వచ్చినట్టు ఉల్లాసంగా ఉత్సాహంగా రాలేదు నేను. బాధతో వచ్చినాను నేను. ఎక్కడ పోయినావు నువ్వు? రావాల్సింది ఆ రోజు. నీకు కనిపించేది 90 లక్షలు, నువ్వు రాలేదు ఆ రోజు. ఈ రోజు నువ్వు డబ్బు తీసుకున్నావా లేదా అని మాట్లాడతావా? నా డబ్బులు నాకు చెక్కు రూపంలో ట్రాన్స్ఫర్లో మైండ్ గేమ్ ఆడి ఇచ్చి ఎస్సా నువ్వా అని అడుగుతావా నువ్వు? నీ వల్ల మొత్తం అందరికీ ఈ వీడియో పెట్టాల్సి వస్తుంది. నేను మొత్తం చండాలం అంతా చెప్పి మరీ పెట్టాల్సి వస్తుంది ఈ వీడియో. ఆడికి నేను అడిగాను కుల గ్రూపుల్లో, నువ్వు అడగాల్సింది డబ్బులు 3 కోట్లు తీసుకున్నావా అని కాదురా, ఒక ఆడపిల్లని ఇంట్లో నుంచి ఎలా తరిమేస్తారు అని పోయి మా పెద్దనాన్నగారైన జయపాల్ గారిని అడగాలి, మా బ్రదర్స్ని అడగాలి, మా బాబాయ్ అయిన యాద్ బాబాయ్ని అడగాలి, వాళ్ళని అడగాలని నేను మెసేజ్ పెడితే, నేను టెక్స్ట్ పెడితే ప్రూఫ్ పెట్టు అని అడుగుతావా నన్ను? ప్రూఫ్ ఏం పెడతాను అంటే, నేను పుట్టింటికి నా పుట్టింటి వాళ్ళు నన్ను తరిమేస్తారని ఎక్స్పెక్ట్ చేసి ముందుగానే వీడియోలు కెమెరాలు అన్నీ తీసుకొని పోతానా నేను? అది కూడా ఎప్పుడు 2013లో తీసుకొని పోతానా నేను? ఆరోగ్యం బాగలేక ఆడపిల్ల ఎవరైనా పుట్టింటికి రారా? అంటే సమాజంలో ఆడపిల్లలు ఇంట్లోంచి తరిమేసేది ఎక్కడైనా ఉందా? నేను ఎక్స్పెక్ట్ చేయాలన్నా కానీ కూడా ఎక్కడైనా ఉందా? నేను ఎట్లా ప్రిపేర్గా పోతాను? నీకు ప్రూఫ్ కావాలి అంతే కదా. జయపాల్ కావచ్చు, మా యాద్ బాబాయ్ కావచ్చు, మా అన్న సత్యబాబు గారు, మా తమ్ముడు రవీందర్ రాజు, మా పెద్దనాన్నగారైన జయపాల్ గారి 2 కొడుకులు రాజు, ప్రసాద్ అందరు ఉన్నారు. మధురానగర్ మా నాన్నగారి ఇంట్లో డిస్కషన్లో అందరు కూర్చున్నారు. నువ్వు పో, ప్రతి ఒక్కరి ఇండ్లకి వెళ్ళు, అందరు బతికే ఉన్నారు, ఎవరు చావలేదు. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళు, జయపాల్ ఇంటికి వెళ్ళు. జయపాల్కి పిల్లలు ఉన్నారు, మనసాక్షి ఉంది. పిల్లల మీద చెయ్యేసి ఒట్టేసి చెప్పను. 2013లో మధురానగర్లో మా నాన్నగారి ఇంటికి లక్ష్మీకళ శశికళ అయితే రావచ్చు, నువ్వు రాకూడదు అని డిస్కషన్ పెట్టావా లేదా అనేటిది వాళ్ళ పిల్లల మీద ప్రమాణం వేసి ఎస్సా నువ్వా ఇప్పుడు పోయి అడుగు, చెప్తాడు. నిజంగా మనిషి అయితే, పిల్లల మీద ప్రేమ ఉంటే, మనసాక్షి ఉంటే ఎస్సా నువ్వా చెప్తాడు. మా యాద్ బాబాయ్ ఇంటి దగ్గర వెళ్ళి మా యాద్ బాబాయ్ పిల్లల మీద ప్రమాణం చేసి, నువ్వు డిస్కషన్కి చంద్రకళ వాళ్ళ నాన్న డిస్కషన్ పెట్టినప్పుడు నువ్వు డిస్కషన్కి వచ్చావా లేదా, ఎస్సా నువ్వా అని అడుగుపోయి. లక్ష్మీకళ శశికళ ఉండొచ్చు, చంద్రకళ మాత్రం రాకూడదు. నువ్వు ఎందుకు వచ్చావు ఇంటికి, నువ్వు రాకూడదు, నీ ఇంట్లో నువ్వు ఉండాలి అని డిస్కషన్ పెట్టారా లేదా అని పోయి అడుగు మా యాద్ బాబాయ్ని. మా అన్నని అడుగు, 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, ఒక కొడుకున్నాడు కదా, పోయి కొడుకు మీద ప్రమాణం వేసి చెప్పమని మా అన్నని. చంద్రకళని తరిమేయడానికి ఇంట్లో డిస్కషన్ పెట్టారా లేదా అని చెప్పమను. ఒక మనిషి కాదు కదా, అంతమంది ఉన్నారు, అందరి ఇళ్ళకి తిరుగు, ఎస్సానో అడుగు, వాళ్ళే ప్రూఫ్. అక్కడ ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒక్కరంటే ప్రూఫ్ కష్టము, అబద్ధం చెప్పొచ్చు. ఇంతమంది ఉన్నారు కదా, పో ఇండ్లు తిరుగు. అంతేగాని ఒక ఆడపిల్లని పట్టుకొని ప్రూఫ్ పెట్టమని అడుగుతావా నన్ను? అది కూడా తల్లి లేని ఆడపిల్లని, అన్యాయమైన ఆడపిల్లని నాకు అన్యాయం చేశారని నేను మళ్ళీ ప్రూఫ్లు కూడా పెట్టుకోవాలా?
పోనీ నువ్వేమన్నా పెద్ద మనిషివా అంటే పెద్ద మనిషి కూడా కాదు. అది మా మియాపూర్ థియేటర్లో చిల్లర పైసలకి పనిచేసే చప్రాసిగాడివి. కుల గ్రూపుల్లో ఆత్మగౌరవ భవనం అని చెప్పేసి మెసేజ్లు పెట్టుకునే చప్రాసిగాడివి. నువ్వు వచ్చి నన్ను అడుగుతావరా? నీకు ప్రూఫ్ పెట్టాలా నేను? నీ వల్ల మొత్తం అందరికీ చండాలమంతా నా పిల్లలకి కూడా చెప్పలేదురా. బాధపడుతున్నాను నేను దగ్గర సంవత్సరం నుంచి. నా పిల్లలు కూడా చెప్పుకోలేని బాధలు ఈరోజు కుల గ్రూపుల్లో ప్రపంచానికే చెప్పాల్సి వస్తుంది. నేను చూసిన చండాలాన్ని, నేను పడిన నరకాన్ని నీ వల్ల చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఏం చేసినా సరే అది ఆస్తి, డబ్బు, మేము ఇచ్చాము, మేము 3 కోట్లు ఇచ్చాము, ఏంది ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు పెడుతున్నారు. అరే 3 కోట్ల డబ్బులు ఇస్తే ప్రూఫ్లు పెట్టండి మీరు. నేను అప్పుడే చెప్పాను కదా, మీరు అంత డబ్బులు ఇస్తే 3 కోట్లు ఇస్తే 3 కోట్లతోటి నేను అంతగానం ఎంజాయ్ చేస్తా ఉంటే మీరు పెట్టండి. కుల గ్రూపుల్లోనే డైరెక్ట్గా పెట్టండి అనే చెప్తున్నాను కదా, పెట్టమను. పోనీ ఇప్పటిదాకా నాకు ఏమేమి ఆస్తులు ఇచ్చారో, నాకు ఎంత ఇచ్చారో అన్నీ పెట్టమను. నేను కూడా ఇంకొక వీడియో చేస్తాను. లక్ష్మికళకి ఎంత ఇచ్చారు, లక్ష్మికళకి ఎంత చేశారు, లక్ష్మికళని ఎంత చూసుకున్నారు, లక్ష్మికళ ఆర్థిక పరిస్థితి ఏంటి, దాన్ని మెడికల్గా దానికి ఎంత సపోర్ట్ ఇస్తున్నారు, ఫైనాన్షియల్గా దానికి ఎంత సపోర్ట్ ఇస్తున్నారు, శశికళకి ఎంత ఇచ్చారు, ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎంత ఇచ్చారు, మెడికల్ సపోర్ట్ ఎంత ఇచ్చారు, దానికి ఎంత బాగా చూసుకుంటున్నారు, దానికి ఎంత ఇచ్చారు, అవన్నీ కూడా నేను ఇంకో వీడియో చేస్తాను. నాకు ఎంత ఇచ్చారు, నా దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు, నన్ను ఎంత మోసం చేశారు, నన్ను ఎట్లా రోడ్డు మీద పడేసి నేను ఇంకొక వీడియో చేసి పెడతాను కావాలంటే. నువ్వు పెట్టు నాకు ఆ 3 కోట్లు నేను తీసుకున్నది అనే నాకు ప్రూఫ్ పెట్టు. నాకు ఇప్పటిదాకా ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు, ఇప్పటిదాకా నాకు ఏమేమి ఇచ్చారు అనేటిది మొత్తం ప్రూఫ్లు పెట్టండి నాకు. నా దగ్గర ఎంత తీసుకున్నారు, నన్ను ఎంత మోసం చేశారు, లక్ష్మికళకి శశికళకి జరిగినది ఎంత, నాకు జరగనిది ఎంత, లక్ష్మికళకి శశికళకి చూసుకున్నది ఎంత, నన్ను చూడనిది ఎంత, ప్రతిదీ ఇంకో వీడియో చేసి పెడతాను నేను. నువ్వు పెట్టు ప్రూఫ్లు. కుల గ్రూపులను కూడా చూడకుండా చప్రాసిగాడివి, చిల్లర పైసలకి మియాపూర్లో పనిచేసేవాడివి నువ్వు నన్ను నిలదీసి అడుగుతున్నావు ఆ గ్రూపులో. ఆత్మగౌరవ భవనంలో ఒక పెద్ద మనిషిలాగా నువ్వు మెసేజ్లు పెట్టద్దు. కులస్తుల్లాగా ఉండాలన్నప్పుడు పద్ధతిగా ఉండాలి. నువ్వు జీతానికి పనిచేసేవాడివి, కుల గ్రూపుల్లో మాట్లాడాలంటే పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఆడపిల్లకు మర్యాద ఇచ్చి మాట్లాడాలి. అది మన సాంప్రదాయం. ఆడపిల్లకు రెస్పెక్ట్ అనేటిది అసలు ఎలాంటి వాళ్ళైనా సరే లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. నువ్వు ఏం రెస్పెక్ట్ ఇస్తున్నావు? నిజాలు తెలుసుకోకుండా ఎక్కడున్నావు? నేను 2022 డిసెంబర్ 23న నేను మియాపూర్ మిరాజ్కి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నావురా? ఎక్కడున్నావు? నేను డివోర్స్ తీసుకుంటున్నా 2 సంవత్సరాలు ఎక్కడున్నావు? నువ్వు రావాల్సింది, సరే మా నాన్న రాలేదు, మా అన్నదమ్ములు రాలేదు, నువ్వు రావాల్సింది కోర్టుకి. డివోర్స్లో 90 lakhs కాదు, మ్యూచువల్ డివోర్స్ కింద నాకు ఎక్కువ వచ్చేది. ఇంకా నువ్వన్నా రావాల్సింది. దిక్కులేని దాల్లో నేను ఒక్కదాన్నే పోయాను. 90 లక్షలే వచ్చినాయి. మరి నువ్వు రావాల్సింది అప్పుడు లేవు. ఇప్పుడు నీకు ప్రూఫ్లు కావాలి. ఏం చేస్తాము చెప్పు? నరకం అనుభవించాను, దరిద్రంలో పుట్టాను కాబట్టి నా బాధలు నేను పడుతున్నాను. సరే, ఆవేశంగా కొన్ని మాటలు దొర్లాయి, నాకు బాధలో ఉన్నాను కాబట్టి వచ్చేసాయి. ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు. తప్పుగా అర్థం చేసుకోకండి. ఒక ఆడపిల్ల బాధ చెప్పుకోవడం దిక్కులేక చెప్తున్నాను అంతే. నమస్తే.